ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈ నెల 27కు విచారణ వాయిదా వేసింది. వచ్చే మంగళవారం కవితకు బెయిల్ వస్తోందని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి వేముల. తాము అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు కేటీఆర్. రుణమాఫీపై సీఎం మంత్రులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానంలో కవిత బెయిల్ పిటిషన్ ను జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీ టైం కోరడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది కోర్టు. గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది ధర్మాసనం. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఈడీ అరెస్టు చేసింది. ఎమ్మెల్సీ కవితను అకారణంగా 5 నెలలుగా జైల్లో ఉంచారన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. లిక్కర్ కేసులో ప్రధాన నిందితులైన సిసోడియాకు బెయిల్ వచ్చిందని, మహిళా ఎమ్మెల్సీ అయిన కవితకు కూడా బెయిల్ వస్తోందని తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు ప్రశాంత్ రెడ్డి. బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. వచ్చే మంగళవారం కవితకు బెయిల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని ఖండించారు కేటీఆర్. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజే సెక్రటేరియట్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని ట్వీట్ చేశారు. తన మాటలు గుర్తు పెట్టుకోవాలని సీఎం రేవంత్ ను హెచ్చరించారు. ఢిల్లీ గులాములు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ఖ్యాతిని అర్థం చేసుకోలేరని విమర్శించారు కేటీఆర్. రుణమాఫీపై సీఎం రేవంత్, మంత్రులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. 18,000 కోట్లతో రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ ప్రకటిస్తే డిప్యూటీ సీఎం 31,000 కోట్లతో చేశామంటున్నారని తెలిపారు. ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదని ట్వీట్ చేశారు హరీష్ రావు. రుణమాఫీపై కాంగ్రెస్ పగటి దొంగలా దొరికిందని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 17,13,000 మందికి రుణమాఫీ చేయలేదని స్వయంగా ఉత్తమ్ ఒప్పుకున్నారని చెప్పారు. సీఎం రుణమాఫీ పూర్తయిందని చెప్తుంటే మంత్రులు మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం చెప్పింది అబద్ధమని ఉత్తమ్ మాటలతో అర్థమవుతోందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ విగ్రహాన్ని ఖచ్చితంగా తొలగిస్తామన్నారు జగదీష్ రెడ్డి. రుణమాఫీ సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు.